వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. అసలు ఆత్మహత్యలకు గల కారణాలేంటి? ఆత్మహత్యలే అన్నింటికి పరిష్కారమా? ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల పరిష్కారాలు దొరుకుతాయా? అసలు ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరుతాయా? నాన్న వాళ్ళను వదిలేసి వెళ్ళటం ఎంతవరకు సమంజసం? ఆత్మహత్యలే పరిష్కారమా అన్న సబ్జెక్టుపై మనతో డిస్కస్ చేయడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ శీతల్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. నమస్కారం శీతల్ గారు. నమస్తే అండి. ముందుగా సైకాట్రిస్ట్‌గా మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? అలాగే మిమ్మల్ని కలవాలంటే అంటే కన్సల్ట్ అవ్వాలంటే ఎలా? మీ ప్రొఫైల్ ఏంటి మేడం? నేను డాక్టర్ శీతల్ మాట్లాడుతున్నానండి. నేను ఇక్కడ డాక్టర్ రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ సర్క్యూట్ హౌస్ రోడ్, వరంగల్ అండి, హనంకొండ. ఇక్కడ నేను జాబ్ చేస్తూ ఉన్నాను. సో, మీరెవరైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా కలవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ ద హాస్పిటల్. ఓకే మేడం. అసలు ముందుగా ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? హలో! హలో! శీతల్ గారు, హలో! అంటే టాపిక్ వచ్చేసి ఆత్మహత్యలకు సంబంధించండి. అసలు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆత్మహత్యలు అండి చాలా కారణాలు. అంటే ఫస్ట్‌లీ ఆత్మహత్య అని దాన్ని ఎప్పుడు అంటామంటే, యూజువల్లీ దట్ ఈస్ అన్ అన్‌నాచురల్ డెత్. అంటే నేచురల్‌గా కాకుండా ప్రాబబ్లీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల, లేకపోతే ముందు నుంచే ఉన్న చిన్నప్పటి ఆహ్, జబ్బుల వల్లనో, ప్రాబ్లమ్ ఆల్రెడీ బాడీలో ఉండడం వల్ల జరిగిన సిట్యుయేషన్ కాకుండా అన్‌నాచురల్‌గా సడెన్‌గా అనుకోకుండా జరిగిన దాన్ని అండ్ దానికి అలా చేసుకోబోతున్నాము అని ఆ పేషెంట్‌కి తెలిసి ఉండడం. అంటే ఆ మనిషికి నేను చనిపోబోతున్నాను, నేను చచ్చిపోతాను, నా అంతట నేనే చచ్చిపోతాను అనుకోని వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్‌తోని చనిపోవడము. అండ్ స్పెషల్లీ వాళ్ళు యూజువల్లీ చేసే ముందు ఒక సూసైడ్ నోట్ గాని, ఎవరికైనా ఒక ఇంటిమేషన్ గాని, ఒక హింట్ గాని ఇచ్చి చనిపోవడము యూజువల్లీ జరిగేది. సో దాన్నే ఆత్మహత్యలు అంటామండి. ఇలా చేయడానికి కారణాలు అనంటే యూజువల్లీ మన ఇండియాలో, వరల్డ్ వైడ్‌లో గూడా, బట్ మాక్సిమం మన ఇండియాలో గనక చూసుకుంటే ఆత్మహత్యలు యూజువల్లీ బ్యాంక్రప్సీ అంటారు. అంటే అప్పుల వాళ్ళు చాలా ఏమంటారు, డెట్స్ ఉండి వాళ్ళకి అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, యూజువల్లీ మెరైటల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, హస్బెండ్ కి వైఫ్ కి పడకపోవడము, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ కి పడకపోవడం, సంథింగ్ లైక్ దట్. అట్లాంటి కారణాల వల్ల, డౌరీ ఇష్యూస్ వల్ల, డౌరీ పే చేయలేని టైంలో, లేకపోతే డివోర్స్ తీసుకొని ఆ డివోర్స్ కి ఏం చేయలేని టైంలో, మళ్ళీ ముందుకెళ్ళలేము అన్న ఆలోచన వచ్చినప్పుడు, అండ్ సమ్ టైమ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు, ఇవి చాలా కారణాలండి. లేకపోతే పిల్లలు పుట్టట్లేదు, చాలా కాలం వెయిట్ చేసాము, అందరి ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నాము. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ కారణం. లేకపోతే లవ్ అఫైర్స్, పెళ్లి చేసుకోవాలి అనుకొని చేసుకోలేకపోయి, దాని వల్ల మానసికంగా చాలా కృంగిపోయి, యూజువల్లీ సమ్ టైమ్స్ దే ట్రై అండ్ టేక్ దేర్ లైఫ్స్ అండి. అట్లానే ఇంకా డ్రగ్ అబ్యూజ్ ఉంటది. సమ్ టైమ్స్ ఏంటంటే ఆల్కహాల్ వల్లనో, లేకపోతే ఏమంటారు, ఏదైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఆ టైంలో వాళ్ళకి తెలీదు. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు కావాలని ప్లాన్ చేసి చేసింది కాదు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు తెలియకుండానే సూసైడ్ చేసుకునే అటెంప్ట్ గాని చేసుకోవడం అలాంటిది ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్లీ కూడా సమ్ టైమ్స్ ఏదో ఏదో జాబ్ చేయాలనుకోని, ఏదో ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎక్కడికో వెళ్ళాలి అన్న ప్లాన్స్ చేసుకొని, అదంతా తీరకుండా అవి ఏవి సరిగ్గా జరగట్లేదు, మనం అనుకున్నట్టుగా ప్లాన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు యూజువల్లీ ఇవి మేజర్ కారణాలు చావడానికి. సూసైడ్ కమిట్ చేసుకోవడానికి. ఓకే. అంటే సూసైడ్ అనేది ఒక్కసారిగా వాళ్ళంతట వాళ్ళు చేసుకునేది కాదు. చిన్న చిన్నగా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వైపు మల్లుతూ ఉంటుంది. అసలు అలాంటి యెస్. వాళ్ళను ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావడం ఎలా? ఆత్మహత్య చేసుకోకుండా ఏ విధంగా కౌన్సెలింగ్ అనేది ఇస్తూ ఉంటారు? ఆ! సీ, ఆత్మహత్యలు అనేది డెఫినైట్‌లీ, డిప్రెషన్ అనేది చాలా పెద్ద రీజన్ అండి. డిప్రెషన్ అనేది చాలా పెద్ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్, అది చనిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి. బట్ ఆత్మహత్య చేసుకోవడానికి దేర్ ఆర్ అదర్ వెరైటీస్ ఆల్సో అండి. లైక్ నేను నేను మీకు కొన్ని చెప్తాను. కొన్నేమో లైక్ ఇందాకే చెప్పినట్టు ఆల్కహాల్ గాని, డ్రగ్స్ కానీ కొన్ని తీసుకున్న వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ మెంటల్ స్టేటస్ సరిగ్గా లేని టైంలో వాళ్ళకి తెలియకుండా సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది దేర్ ఇస్ అ డయాగ్నోసిస్ కాల్డ్ స్కిజోఫ్రీనియా అండి. అంటే దాంట్లో కొంతమంది మనుషులకి వాళ్ళు ఒంటరిగా ఉన్నా గాని ఎవరో మాటలు వినిపించడము, ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపించడము, వాళ్ళకేదో చెప్తున్నట్టుగా అనిపించడం జరుగుతుంటది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు
మా మా బ్రెయిన్ లో అంటే మైండ్ లో ఎగ్జాక్ట్లీ ఎవరో నువ్వు బతకడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు బతుకుండకూడదు, నువ్వు చనిపో, నువ్వు ఎక్కడైనా బిల్డింగ్ నుంచి దూకు, ఆర్ లేకపోతే పాయిజన్ తాగు, ఆర్ హ్యాంగ్ చేసుకో అని కొన్ని చెప్తారు, వాయిసెస్ చెప్తున్నట్టుగా వాళ్ళకి వినిపిస్తుంది. అది ఎవరికి వినిపించదు, వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. సో దాట్ ఈస్ అ డిసీజ్ అండి, స్కిజోఫ్రీనియా అంటారు దాన్ని. సో అలాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఆ వాయిసెస్ కి ఒబే చేసి దాన్ని కమాండ్ హాలుసినేషన్స్ అంటారు. సో ఆ హాలుసినేషన్స్ లో వాళ్ళు చెప్పిన ఆ వాయిస్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అంటే ఎలా బిల్డింగ్ నుంచి దుంకమంటే దుంకుతారు, లేకపోతే హ్యాంగ్ చేసుకోమంటే చేసుకుంటారు. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ స్థితి, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ మెంటల్ స్టేటస్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఏ వాయిస్ అయితే చెప్తుందో ఆ వాయిస్ ప్రకారం వాళ్ళు వింటారు. అండ్ ఇంకొకటి యాంగ్జైటీ, లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాము కరోనా అని. సో ఇలాంటివి ఉన్నప్పుడు అందరికీ వస్తుంది. నా చుట్టుపక్కల వాళ్ళందరూ చనిపోతున్నారు, or నా చుట్టాలు చనిపోయారు, మా హస్బెండ్ చనిపోయారు, వైఫ్ చనిపోయింది, ఇంకా నేను ఎందుకు బతకాలి. సో ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీ అనేది, భయం అనేది, పానిక్ అటాక్స్ అంటారు వాటిని. సో భయం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు దే ట్రై అండ్ ఎండ్ దేర్ లైఫ్. ఎందుకు ఇంకా బతుకుండే అంత ధైర్యం ఉండనప్పుడు దే కమిట్ అండ్ సూసైడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇందులో అండి సూసైడ్ లో కూడా సూసైడ్ ని 3 వేస్ లో డివైడ్ చేసుకోవచ్చండి. సూసైడ్ యాక్చువల్లీ అటెంప్ట్ చేయడము, అది సూసైడ్ గా అంటే సూసైడ్ ఐడియేషన్. అంటే కొన్ని రోజులుగా మనం చనిపోవాలి, మనం చనిపోతే బావుండు, ఆర్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అసలు నేను బతకాలనిపించట్లేదు, చచ్చిపోతే నాకు హ్యాపీగా ఉంటది, ఇంకా నేను బతకలేను అనుకోవడం లాంటివి, అది సూసైడల్ ఐడియేషన్ అంటారు. సూసైడల్ అటెంప్ట్ చేయడం ఒకటుంటుంది. అండ్ యాజ్ సచ్ సూసైడ్ చేయడం అంటే కంప్లీట్ సూసైడ్. సూసైడ్ లో కూడా అటెంప్ట్స్ ఉంటాయి, కంప్లీట్ సూసైడ్ ఉంటది. సో యాజ్ అటెంప్ట్ చేసి లాస్ట్ మినిట్ లైక్ చేతులు కోసుకోవడము, కొంచెం కోసుకున్న తర్వాత వాళ్ళకి ఒక భయం అనేది తయారవుతుంది. అంటే అమ్మో నేను చచ్చిపోతాను, నా రక్తం అంతా పోతుంది, అమ్మో నేను బతకలేను అన్న భయం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళే హాస్పిటల్ కి వచ్చేస్తారు. ఆర్ అలాంటి పనులు చేసినప్పుడు అది అటెంప్టెడ్ సూసైడ్ అంటారు. కంప్లీటెడ్ సూసైడ్ అంటే హ్యాంగ్ చేసుకొని ఇంకా కంప్లీట్ గా అంటే చనిపోవడం. ద సూసైడ్ ఇస్ కంప్లీట్ అంటారు. సో దీంట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయండి. లైక్ ఐడియేషన్, అటెంప్ట్ అండ్ కంప్లీట్ సూసైడ్. సో దీంట్లో ఈ ఈ సూసైడ్ చేసుకునే మన చేసుకోవాలి, చెయ్యాలా అంటే సూసైడ్ అనేది మైండ్ లో ఉన్న వాళ్ళు సమ్ టైమ్స్ యూజువల్లీ ఏంటంటే ఇంపల్సివ్ ఉంటారు. అంటే ఇప్పటికిప్పుడు సంథింగ్ హ్యాపెండ్ అండ్ ఏదో చిన్న గొడవ జరిగింది ఇంట్లో, ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ గానీ ఏదైనా అయినప్పుడు వెంటనే ఇంపల్సివ్ గా తీసుకునే డెసిషన్స్ ఉంటాయి. సో అలాంటివి ఇమ్మీడియేట్ సూసైడ్స్ అంటారు. కొన్ని ఏమో ఎప్పటి నుంచో డిప్రెషన్ కారణంగా, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి సూసైడ్ అనేది ఒక వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఆ ఆలోచనలు ఎప్పటి నుంచో ఉంటూ ఉంటాయి వాళ్ళ మైండ్ లో. సమ్ టైమ్స్ వెన్ ఇంకా వాళ్ళ వల్ల కాదు, సంథింగ్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై ట్రాక్ అనిపించిన రోజు ఆ సెకండ్ వాళ్ళు కమిట్ చేసుకుంటారు. సో అది ఒక రకము. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనసులో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆ ఆలోచనలు ఉండడము, అవి పెద్దగా అవుతూ ఉండడం అంటే ఎక్కువగా అవ్వడము, ఆలోచనలు ఏదైనా చేసి అంటే ఇవాళ కాకపోయినా రేపైనా గానీ నేను చచ్చిపోవాల్సిందే, ఇంకా నేను బతకను అనుకునే వాళ్ళేంటంటే కొంచెం మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ హింట్స్ ఇస్తారు. యాజ్ సచ్ ఇంకా నేను బతకను కదా! ఇప్పుడు షాపింగ్‌కెళ్దామంటే ఎందుకులే బట్టలు కొనుక్కోవడం, బతికేది లేదు కదా! లాంటివి. సో చిన్న చిన్న హింట్స్ అండి. దాని వల్ల వాళ్ళ వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది మనకు అర్థమవుతుంది. సో యూజువల్లీ ఇలాంటి వాళ్ళకి ఆ మెంటల్ స్టేటస్ అనేది ఆహ్, మీరు చెప్పినట్టు డిప్రెస్డ్‌గా ఉంటుంది. చాలా వరకు డిప్రెస్డ్‌గా ఉంటుంది. సమ్ టైమ్స్ అది డిప్రెషన్ కాదు, అలా అని ఏ ఏ ఏ అదర్ మెంటల్ స్టేటస్ మెంటల్ కండిషన్ కాదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంపల్సివ్‌గా అంటే ఆ టైంలో జరిగే సిట్యుయేషన్ బట్టి అప్పటికప్పుడు జరిగింది. ఎప్పుడు కొట్టని నా హస్బెండ్ నన్ను కొట్టాడు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ నన్ను కొట్టాడు. లేకపోతే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే నేను ఫెయిల్ అయ్యాను. ఇలాంటివి ఇంపల్సివ్ ఉంటాయి. ఒక మినిట్‌లో, ఒక సెకండ్‌లో తీసుకునే డెసిషన్స్. అప్పటికప్పుడు వెళ్లి దూకేయడము, అప్పటికప్పుడు వెళ్లి హ్యాంగ్ చేసుకోవడము లాంటివి ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెంటల్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్. ఆ టైంలో వాళ్ళు ఆలోచించి చేసేవి ఉండవు యూజువల్లీ. లో అనిపిస్తూ ఉంటది. హలో! డాక్టర్ గారు అంటే ఎక్కువ ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటది ఏ వాళ్ళకి? ఏజ్ అంటే అండి యూజువల్లీ ఏజ్‌ని కేటగరైజ్ చేసుకుంటే బిలో 15 ఇయర్స్ ఇస్ వెరీ అన్‌లైక్లీ అండి. అంటే దాని ప్రభావము
ఉండదు. అంటే పిల్లల మీద సూసైడ్ అంటే ఆర్ చనిపోవడం అంటే కొంచెం భయం ఉంటది. అట్‌లీస్ట్ అరౌండ్ ఏజ్ 15 వరకు దాన్ని కేటగరైజ్ చెయ్యం మనము. సో 15 నుంచి 30 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్, 50 ఇయర్స్ అబవ్. సో ఇలా కేటగరైజ్ చేసుకుంటాం ఏజెస్‌ని. ఆహ్, యూజువల్లీ ఈ ఈ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే 15-30 ఇయర్స్ వాళ్ళలో కమిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఏజ్ అబవ్ అంటే 50 అబవ్ ఇయర్స్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు. సో మిడిల్ ఏజ్ వాళ్ళు కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. యంగర్ ఏజ్ గ్రూప్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ కి సంబంధించి చూస్తే. అండ్ ఇందులో కూడా మేల్ ఫీమేల్ లో కూడా ఉంటాయండి. ఏజే కాదు. యూజువలీ విమెన్ లో చూస్తే అటెంప్టెడ్ సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చాలా అటెంప్ట్స్ చేస్తారు. కంప్లీట్ సూసైడ్ అయ్యేలోపు వాళ్ళ అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్ చాలా సార్లు ఆలోచించడాలు, చాలా సార్లు చెయ్యాలనుకోవడాలు ఇలాంటివి విమెన్ లో ఎక్కువ కనిపిస్తాయి. కంపారిటివ్లీ మెన్ లో ఏంటంటే కంప్లీటెడ్ సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్న రోజు అనుకున్న ఇవాళ నేను చచ్చిపోతున్నాను అనుకున్న రోజు కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. అంటే ఆ ఏమంటారు, డైరెక్ట్ గా బిల్డింగ్ నుంచి దూకేయడాలు అలాంటి పెద్ద పనులు చేస్తారు. అంటే డైరెక్ట్ గా చనిపోయే కంప్లీట్ సూసైడ్ అయ్యేలాగే చూసుకుంటారు. దట్ ఈస్ హౌ మెన్ అండ్ ఫీమేల్ సైకలాజికల్ స్టేటస్ ఉంటుంది. విమెన్ లో అంత ధైర్యం ఉండదు, టు సే ఫ్రాంక్లీ. సో భయంతో కంప్లీట్ సూసైడ్లు కాకుండా చేయి కోసుకోవడాలు అలాంటివి చేస్తారు. ఓకే. అంటే సూసైడ్ అటెంప్ట్స్ చూసుకున్నట్టయితే ఒకసారి, 2 సార్లు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడితో ఆగిపోయి భయమేసి మళ్ళీ ఆగిపోతుంటారు. అంటే ఎస్, ఆల్రెడీ ఎస్. వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయినని కుటుంబ సభ్యులు గుర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కౌన్సెలింగ్ ఏ విధంగా ఇస్తూ ఉంటారు మీరు? కౌన్సిలింగ్ అంటే కౌన్సెలింగ్ అనేది ఏ విధంగా ఇస్తూ ఉంటారు మేడం? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అని ప్రతిసారి అంటే మైండ్ లో బలంగా చనిపోవాలన్న ఆలోచనలు, చనిపోవాలన్న ఆశ బలంగా ఉన్న వాళ్ళకి దెర్ ఆర్ ఫ్యూ టిప్స్ అండి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఒక విషయం ఐ వాంట్ టు సే త్రూ ద ఛానల్. మీరు ఈ టైంలో ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో ఇఫ్ యూ మీరు నన్ను చూస్తున్న మీరు మీకెవరికన్నా గానీ నేను చనిపోతాను, ఇంకా నా బతకాలని లేదు అని మీకు అనిపిస్తుండొచ్చు. ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అండి. ఊరికే ఫర్ నో రీజన్ చనిపోవాలని ఎవరు అనుకోరు. ఫర్ సమ్ రీజన్, ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఆ రీజన్ డెఫినెట్ గా అది టెంపరరీ అని మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. నాట్ అట్ దిస్ మూమెంట్ మాత్రమే ఉంది, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అనేది డెఫినెట్ గా కొన్ని రోజులకి మారిపోతుంది. ఎమోషన్స్, సూసైడ్ కానీ ఈ ఆలోచనలు అనేటివి ఓన్లీ టెంపరరీ ఆలోచనలు, ఇవి పర్మనెంట్ కాదు. సమ్ ఎమోషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఎందుకైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో దట్ ఈస్ డెఫినెట్లీ టెంపరరీ ఇష్యూ, పర్మనెంట్ కాదు. సో ఇలాంటివి ఆ విషయం అనేది మనం మైండ్ లో బేర్ చేసుకోవాలి. అంటే లైఫ్ లో ఎప్పుడైనా కానీ ఏ మూమెంట్ ఆఫ్ ద టైం అయినా కానీ మైండ్ లో పెట్టుకోండి, దిస్ ఇస్ టెంపరరీ, ఇది ఇప్పుడు మాత్రమే ఉంది, ఫ్యూచర్ కి వెళ్ళదు. ఫ్యూచర్ లో ఐఎమ్ గోయింగ్ టు బి బెటర్, నేను ఇంకో బెటర్ స్టేజ్ లో ఉంటాను అనే విషయాన్ని నమ్మాలి. ఇలాంటివి మేము పేషెంట్స్ వచ్చిన సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి కానీ మేము యూజువల్లీ ఇది చెప్తామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ అటెంప్ట్స్ కానీ సూసైడ్ ఐడియాస్ కానీ మైండ్ లో ఉన్న చాలా మంది సక్సెస్ఫుల్ కానీ ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అంటే చాలా మంది ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్లను చూసుకుంటే దీపికా పదుకొన్ ఉన్నారు. అవును. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్, షీ హ్యాడ్ సూసైడల్ ఐడియాస్, షీ వాజ్ ఇన్ టు ద స్టేజ్. బట్ అది క్రాస్ చేసి షీ వెంట్ టు ట్రీట్మెంట్, తను ట్రీట్మెంట్ తీసుకుంది, తను షీ వాజ్ ఓపెన్ అబౌట్ దిస్, తను మాట్లాడింది, చెప్పింది వాట్ వాజ్ హర్ సిచ్యువేషన్ వెన్ షీ వాజ్ ఇన్ డిప్రెషన్ అని చెప్పి ఆ స్టేజ్ దాటి నౌ షీఈ్ అ వెరీ సక్సెస్ఫుల్ హీరోయిన్. ఇప్పుడు ఇండియాలోనే కాదు, హాలీవుడ్ లో కూడా షీఈ్ వర్కింగ్. దిస్ హ్యాపెన్. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఈ సూసైడ్, ఈ డిప్రెషన్, ఈ స్టేజ్ అంతా దాటి వెళ్ళిన తర్వాతే హాలీవుడ్ కి వెళ్ళింది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ సూసైడ్ అంటే దట్ ఈస్ ది ఎండ్ పాయింట్ కాదండి. సూసైడ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అ టెంపరరీ ఇష్యూ ఈ టైంలో. ఇట్ హ్యాస్ ఫ్యూచర్ ఎప్పటికైనా ఉంటుంది. అంటే ప్రస్తుతం ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపిస్తుండొచ్చు, దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. లైక్ ఐ సెడ్, ఐ వర్క్ ఇన్ దిస్ హాస్పిటల్. మీరు ఏ టైం కైనా ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు ఐ ఛాలెంజ్ యూ, ఒక
హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడి చూడండి. దిస్ ఇస్ వాట్ ఐ పర్సనలీ ఆస్క్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూస్ వాచింగ్ దిస్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఏ టైం అయినా, మార్నింగ్, నైట్, అర్ధరాత్రి అయినా పర్లేదు, గివ్ మీ అ కాల్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అంటే మా చాలా మంది ఉంటారు, ప్రతి ఇలాంటి వాళ్ళు చనిపోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ కౌన్సిలింగ్ అండి. దానికి ఆ సిచ్యువేషన్ ని అది కరెక్ట్ గా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారంటే, ఈ టైంలో చనిపోవాలని ఆలోచన ఉన్నప్పుడు నేను ఇమ్మీడియట్ గా చనిపోవాలి, ఇది ఎండ్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి అని మీకు అనిపిస్తుంది. సో ఏంటంటే ఒక సెకండ్ ఆగి కౌన్సిలింగ్ తీసుకోవచ్చా అనే ఆలోచన ఆ టైంలో రాదు. సో ముందు ఫస్ట్ ఆ అటెంప్ట్ ఇవ్వండి. జస్ట్ కమ్ అండ్ టాక్ టు మీ. నేను ఏ టైంలో అయినా అవైలబుల్ ఉంటాను. అండ్ ఆ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, వి విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, అంతే. అంతకంటే ఏ ఏ ఏమంటారు, పెద్ద మెథడ్స్ ఏమి ఉండవండి. జస్ట్ రిలాక్సేషన్ థెరపీస్ కానీ, ఐ విల్ హెల్ప్ యూ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఆ కౌన్సిలింగ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మైండ్ కి రిలాక్సేషన్ ఉంటుంది, ప్లస్ ఆలోచించే శక్తి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఇమీడియట్ గా అట్ ద మూమెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఫాలో అప్స్ ఉంటాయి. ఆ ఫాలో అప్స్ లో కూడా వీ విల్ అసెస్ దేర్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా వాళ్ళ వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారు, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు తీసుకోగలుగుతున్నారా, ముందుకు వెళ్ళగలుగుతున్నారా అనేది అసెస్ చేస్తారు. ఓకే మేడం. ఈ మధ్య చూసుకున్నట్టయితే మనం ఎక్కువగా చదువుకున్న వాళ్ళు అంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్న వ్యక్తులే ఆత్మహత్యకి ఎక్కువగా పూనుకుంటున్నారు. ఎస్. అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే సినీ యాక్టర్స్ కానివ్వండి, అలాగే కార్పొరేట్ స్థాయిలో లేకపోతే ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళైనా కూడా ఆత్మహత్య అంటే అన్నీ తెలుసు. అసలు ఆత్మహత్య చేసుకోవడం వల్ల పరిష్కారం కాదు. సమస్యకు పరిష్కారం దొరకదు అని తెలిసి కూడా ఆత్మహత్యకు పూనుకునే వాళ్ళకు వాళ్ళని ఎలా ఆ ఆత్మహత్య నుండి బయటపడేయాలంటే ఏ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్ అనేది? సో యా, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ ఈ సూసైడ్ అనే దానికి ఎడ్యుకేషన్ ఇది లేదండి. అంటే బాగా చదువుకున్న వాళ్ళైనా దే కెన్ బి అ ప్రే ఫర్ దిస్. అంటే చని చనిపోవాలి అనే ఆలోచనలు, సూసైడల్ టెండెన్సీస్ అంటారు వీటిని. ఇది చనిపోయిన వాళ్ళకి ఈక్వల్ గానే వస్తది. అస్సలు చదువులేని వాళ్ళకి అలాగే ఈక్వల్ గా వస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళకి, సారీ, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఈక్వల్ గా అలాగే ఉంటుంది. అంటే ఆలోచనలు అనేవి స్ట్రాంగ్ గా ఏ ఏజ్ అంటే ఏ సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. అంటే బాగా అస్సలు ఏమంటారు, డబ్బులు లేని వాళ్ళకి గానీ, మనీ కోసం చాలా కష్టపడుతున్న వాళ్ళకి మనీ లేదు ఇస్ ద రీజన్. మనీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనీ ఉంది, ది వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంపెనీ ఎలా రన్ చేయాలి గానీ, ఏదైనా గానీ, దట్ ఈస్ వన్ రీజన్. చదువుకున్న వాళ్ళకి ఆ ప్రొఫెషన్ లో వాళ్ళకి సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోవడము, వాళ్ళు చేస్తున్న లైక్ ఎగ్జాక్ట్లీ రీసెంట్లీ దేర్ ఇస్ అ మెడికల్ స్టూడెంట్, అంటే పీజీ చేస్తున్న అతను సైకాట్రిస్ట్ యాక్చువల్లీ. తను కూడా సూసైడ్ కమిట్ చేస్తున్నాడు. హీ యాక్చువల్లీ వాజ్ ఏమంటారు, ఇలాంటి పేషెంట్స్ ని కౌన్సిల్ చేసి ఉంటాడు. బట్ దెన్ వెన్ ద సిచ్యువేషన్ కమ్స్ లైక్ దాట్, తనకు హ్యాండిల్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉండే. సో హీ గేవ్ అప్ హిస్ లైఫ్. సో ఏంటంటే ఏ స్థితి అయినా, అంటే ఏ కండిషన్ లో ఉన్నా గానీ, చదువుకున్నా చదువుకోపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ప్రతి వాళ్ళకి ఇది ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఆలోచించే శక్తి గాని, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు, ఆ నేను చనిపోతే ఓకే, ఐ విల్ బి అ ఫుల్ స్టాప్, నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నాను, నా ప్రాబ్లమ్ కి నేను ఫుల్ స్టాప్ పెట్టుకున్నాను. నా తర్వాత బతికుండి, నా తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వల్ల కొంతమంది దేర్ ఆర్, అంటే మన లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో మనము ఎవరైనా ఒక్కరికైనా, సింగిల్ పర్సన్ కైనా గానీ మన వల్ల ఒక గుడ్ జరిగి ఉండొచ్చు, మంచి జరిగి ఉండొచ్చు, ఆర్ మన వల్ల లాభం ఉండి ఉండొచ్చు, ఆర్ మన వల్ల మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు, లైక్ మన వల్ల అవసరం ఉండి ఉండొచ్చు, లైక్ మన పిల్లలు, మన హస్బెండ్, మన పేరెంట్స్, చాలా మంది ఉంటారు మన లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఇట్స్ లైక్ నీ లైఫ్ తో ఇంకొబ్బరికి సంబంధం లేదు అనేది అని ఎవరు ఉండరు. సో ఆ వన్ సింగిల్ పర్సన్ గురించి ఒక సెకండ్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, మనం ఈ పని చేయడం వల్ల, మనం సూసైడ్ చేసుకొని మనం లైఫ్ ని ఎండ్ చేయడం వల్ల హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ ద అదర్ పర్సన్. మనతో ఉన్న వాళ్ళు, మనతో ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఆలోచించే శక్తి ఆ టైంలో ఉండదు. సో ఏంటంటే అలాంటి వాళ్ళకి
ఆ కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ లైక్ ద వే యూ సెడ్. ఏం టిప్స్ ఇవ్వచ్చు అంటే ఇమ్మీడియట్ గా, అంటే ఇప్పటికిప్పుడు ఫర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ప్రతి మనిషికి, ఈవెన్ ఇఫ్ ద సూసైడ్ టెండెన్సీస్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా, అంటే ఎప్పటి నుంచో మైండ్ లో సూసైడ్ అనే ఐడియా ఉన్నా కూడా, వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఓన్లీ ఫ్యూ సెకండ్స్ కానీ మినిట్స్ కానీ పడుతుందండి. ప్రాబబ్లీ అంటే ఎవ్వరు ఈ డేట్ కి ఈ టైం కి ఇలా చనిపోతాను అని ప్లాన్ చేసుకోవడం ఉండదు. ఆ టైం కి ఇంపల్సివ్ యాక్ట్ అంటారు దీన్ని, సూసైడ్ అనేది. సో ఏంటంటే కొన్ని కొన్ని రోజుల నుంచి మనకు ఆ ఆలోచన ఉన్నా కూడా, ఆ అటెంప్ట్ చేసే టైం కి మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఇష్యూ. అంటే ఆ టైంలో ఒక 15 సెకండ్స్, ఒక 15 మినిట్స్, మాక్సిమం 15 మినిట్స్ లోపల మనకున్న ఆ కోపము, ఆ ఆవేశము, ఆ ఏమంటారు ఆలోచనలు, ఇంకా ఇంకా వద్దు నేను బతకలేను అనుకున్న కొన్ని సెకండ్స్ ముందు ఈ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, మీరు ఎవరైనా ఆ సిచ్యువేషన్ లో ఉండి నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు చనిపోవాల ఆలోచనలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ దాట్ మూమెంట్, ఇప్పుడు ఆ ఇంపల్సివ్ మినిట్ ఉన్నప్పుడు, టేక్ అ సెకండ్, ఒక్క సెకండ్ ఆగి ప్రామిస్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, నేను ఇంకా చెయ్యను, ఈ ఈ పని నేను చెయ్యను అని ప్రామిస్ చేసుకో. ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఆ టైమ్స్ లో ఈ ఆలోచనలు ఆల్రెడీ మైండ్ లో ఉన్న వాళ్ళు, యూజువలీ ఈ ఆలోచనలు కొన్ని రోజులుగా ఉన్న వాళ్ళు ఆల్కహాల్ కి కానీ డ్రగ్స్ కి కానీ అలవాటు పడతారు. బిఫోర్ డైయింగ్ నేను బాగా తాగేసి చనిపోతారు. దేర్ ఇస్ లైక్ చాలా కేసెస్ ఉంటాయి, మన హాస్పిటల్ కి వస్తారు చనిపోవాలని ఆలోచన పెట్టుకున్న వాళ్ళు, ఆ ధైర్యం సరిపోక బాగా తాగేసి మంట అంటించుకుంటారు. బికాస్ వాళ్ళకంత ధైర్యం ఉండదు, చావాలన్నంత ధైర్యం ఉండదు. సో ఆల్కహాల్ తాగితేనో డ్రగ్స్ తీసుకుంటేనే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా చనిపోవచ్చు, ఆ కష్టం అనేది తెలియకుండా ఉంటుందని యూజువలీ ఆల్కహాల్ తాగేసి బాగా తాగేసి అంటించుకుంటారు. సో ఆల్కహాల్ కి కానీ డ్రగ్స్ కి కానీ కొంచెం దూరం ఉండాలి. అండ్ హోమ్ అంటే మనం ఉండే ఇల్లు ఉంటుంది కదా, దాన్ని కొంచెం సేఫ్ గా ఉంచుకోవాలి. అంటే ఆ మన రీచ్ లో ఏవైనా కానీ, మన రీచ్ లో ఉండే ఆ, ఏ ఏ ఏమంటారు సూసైడ్ కమిట్ చేసుకోవడానికి కావాల్సే ఆ ఇవి ఉంటాయి కదా, అంటే లైక్ నైఫ్స్ కానీ, కత్తులు, ఆ ఏమంటారు తాళ్లు, లేకపోతే మ్యాచ్ బాక్స్, కెరోసిన్, ఇలాంటి కొన్ని ఉంటాయి వేర్ మనం దేన్నైతే యూజ్ చేసుకొని చావాలనుకుంటున్నామో, టాబ్లెట్స్, ఇలాంటివి దూరంగా ఉంచుకోవడం బెటర్. ఆ టైంలో మనకి మన సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు అని మనకి తెలుసు కాబట్టి, ముందే ఇవన్నీ హోమ్ సేఫ్ గా ఉంచుకోండి. ఆర్ మన ముందు కొన్ని, మనం ఉండే ఆ రూమ్ లో గానీ, మనం ఉండే ఇంట్లో గానీ పాజిటివ్ గా కొన్ని క్యాప్షన్స్ గానీ, పాజిటివ్ గా కొన్ని రైటింగ్స్ కానీ రాసుకొని పెట్టుకోండి. ఆర్ మీకు ఏది ఇంపార్టెంటో ఆ టైంలో, ఐ విల్ నాట్ డూ దిస్ బికాస్ ఐ లవ్ మై డాటర్. దిస్ ఇస్ అ బిగ్ థింగ్. అంటే సెంటెన్స్ చిన్నదే, హ్మ్. కానీ ఆ టైంలో మీరు చనిపోవాలనుకున్న ఆ టైంలో అది చూసినప్పుడు ఏంటంటే మీ పాప గుర్తొస్తుంది, మీ బాబు గుర్తొస్తారు, మీ హస్బెండ్ గుర్తొస్తారు, మీ ఫాదర్ గుర్తొస్తారు. ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్కరికి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. సో రైట్ ఇట్ ఆన్ ద మిర్రర్ ఆర్ రైట్ ఇట్ ఆన్ ద వాల్. మీరు ఎక్కడైతే చనిపోవాలనుకుంటున్నారో, ఎక్కడైతే ఆ ఆలోచనలు ఉంటాయో, ఎక్కడైతే మీరు ఉంటున్నారో, మీ ఉండే ఇంట్లో, మీరు ఉండే ఆ పరిస్థితిలో, రైట్ సంథింగ్ గుడ్, రైట్ సంథింగ్ పాజిటివ్, రైట్ సంథింగ్. గూగుల్ చేస్తే చాలా పాజిటివ్ మోటివేటింగ్ ఏమంటారు క్యాప్షన్, ఏమంటారు రైటింగ్స్, సేయింగ్స్ దొరుకుతాయి. సో యూ రైట్ ఇట్ సమ్వేర్ ఆర్ పేస్ట్ దాట్ ఆన్ సమ్ వాల్, మీరు ఉండే దగ్గర. అది కీపింగ్ యువర్ సెల్ఫ్ ఏమంటారు పాజిటివ్. మనం మనం చనిపోకుండా కానీ, మనకు ఆలోచనలు రాకుండా ఉండడానికి, మనల్ని అలాంటి అలాంటి ఆలోచనలు వచ్చినా కానీ అప్పటికప్పుడు స్టాప్ చేసుకోవడానికి, అప్పటికప్పుడు మనల్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ అండి. ఆ అలాగే ఆ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్న స్టార్ట్ అయిన వెంటనే, మీకు ఎవరైతే బాగా క్లోజో, ఎవరైతే మీరు ఏదైనా షేర్ చేసుకోగలరో వాళ్ళతో ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి. అంటే జస్ట్ నాకేదో కొంచెం మంచిగా అనిపించట్లేదు అలా కాకుండా, ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ ఫీలింగ్. చనిపోవాలనిపిస్తుంది, ఇది జరిగింది, సో ఇలా చనిపోవాలనిపిస్తుంది, నాకు ఇది చెయ్యాలనిపిస్తుంది, నాకు బతకాలనిపించట్లేదు అని క్లియర్ గా మీరు చెప్పినట్లయితే, దే విల్ బి ఆఫ్ సమ్ హెల్ప్. వాళ్ళు మీకు ఏదైనా సహాయపడగలరు, ఆర్ మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళగలరు. ఏదైనా కానీ మనకి ఏదైనా వాళ్ళ వల్ల మనము బ- మన మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండనప్పుడు, అట్లీస్ట్ గివ్ ఇట్ టు సంబడి ఎల్సెస్ మై కంట్రోల్.
ఆర్ మీ మీకు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు హ్యావ్ అ సేఫ్టీ నంబర్ విత్ యూ. అంటే మీ ఫోన్ లో కానీ ఏదైనా కానీ వెంటనే కాల్ చేయగలిగే వాళ్ళు, బాగా ఆలోచనలు వస్తున్నాయి, చనిపోవాలనిపిస్తుంది, వెంటనే హ్యావ్ అ స్పీడ్ డయల్ నంబర్. వెంటనే కాల్ చేసి వాళ్ళకి నాకు చాలా భయంగా ఉంది, నేను చనిపోవాలనిపిస్తున్నాను అని మీరు చెప్పినట్లయితే దే విల్ బి ఆఫ్ సమ్ హెల్ప్. ఆ టైంలో మిమ్మల్ని కన్సోల్ చేయడానికి కానీ, కన్విన్స్ చేయడానికి కానీ, ఆపడానికి కానీ దే విల్ బి ఆఫ్ సమ్ హెల్ప్. సో యూజువల్లీ ఇలాంటి కొన్ని ట్రిప్స్ ఉంటాయండి. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇలాంటివి ఏంటంటే మైండ్ కొంచెం యూజువల్లీ ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేస్తా అంటారు. నో, డోంట్ డూ మెడిటేషన్ వల్ల ఆలోచనలు పెరుగుతాయండి. దిస్ ఇస్ యూజువల్లీ అ టిప్ told by so many people. మెడిటేట్ చేయండి అని. మెడిటేషన్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు జడ్జ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు డోంట్ మెడిటేషన్ లో మీరు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు. డెత్ ఎలా చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అప్పుడు మీకు మీ కష్టాలు మాత్రమే గుర్తొస్తాయి. సో ఓకే డోంట్ డూ మేడం. దట్. ఆలోచనలు అక్కడ నుంచి పాజిటివ్ కంటే నెగిటివ్ లోకి వెళ్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, వెన్ యూ ఫీల్ లైక్ డైయింగ్ ఆర్ వెన్ యూ ఫీల్ లైక్ సూసైడ్ కమిట్ చేసుకోవాలని కానీ అలాంటి ఆలోచనలు కానీ వచ్చినప్పుడు వెంటనే కాల్ సమ్వన్ హూ ఇస్ ఆఫ్ హెల్ప్. మీకు ఎవరైనా హెల్ప్ చేయగలిగిన వాళ్ళకి, ఎవరైనా చిన్న పెద్ద మీకు తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడడం, గో అవుట్, వాక్ కి వెళ్ళండి, స్పెండ్ మోర్ ఆన్ పాజిటివ్ ఎనర్జీ లైక్ జిమ్స్ కానీ, వర్కౌట్స్ కానీ, వాకింగ్ కానీ, సంథింగ్ లైక్ దట్. ఏదైనా కానీ విచ్ మేక్స్ యూ హ్యాపీ, విచ్ మేక్స్ యూ ఫీల్ బెటర్, మీకు పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ, పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవి ఏదైనా కానీ, పుట్ సంథింగ్ ఇన్ యువర్ రూమ్, పుట్ కలర్స్ ఇన్ యువర్ రూమ్. అంటే మీకు మీరే బ్రైట్ గా, అంటే మీ లైఫ్ ని మీకే కలర్ఫుల్ గా కనిపించేలాగా మీరు మార్చుకోవచ్చు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆత్మహత్యలకు ప్రేరేపితం కాకుండా అందరూ బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శీతల్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇది రోజు స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.